వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. బీసీ ముఖ్యమంత్రి అంటారు. బండి సంజయ్ ని ఎందుకు తొలగించారు? బీసీలపై ఖైరతాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి దానం విమర్శలు. నాంపల్లి ఎంఐఎంతో బీఆర్ఎస్ కు పోటీ తప్పనిసరి. ప్రచారంలో స్పష్టం చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి ఆనంద్ కుమార్ గౌడ్. నలభై 6వ వడిలోకి చేరుకున్న రామగుండం ఎన్టీపీసీ 100% విద్యుత్ ఉత్పత్తి చేస్తూ తెలంగాణకే మణిహారం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఖైరతాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐమాక్స్ థియేటర్ ఎదురుగా ఉన్న మహాభారత్ నగర్, గాంధీనగర్, న్యూ సిబిఐ క్వార్టర్స్ తదితర ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ కు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో రైతులను, ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, కానీ తెలంగాణ ప్రజలు తెలివైన వారని, వారిని మోసం చేయలేరన్నారు. బీసీని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించిన బీజేపీ బీసీ నాయకుడైన బండి సంజయ్ ను అధ్యక్షత పదవి నుండి ఎందుకు తొలగించారని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని, ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని దానం ధీమా వ్యక్తం చేశారు. మార్చి తర్వాత 3 లక్షలు ఇస్తాయి. కొంచెం చెప్పాలి గర్వంగా. జై తెలంగాణ. జై తెలంగాణ. పూలు కూర్చున్నాడు ఇక్కడ మహేంద్ర. మన గుర్తు తెలుసు కదా. చెప్తాను కదా బాధ. ఏం గుర్తామో మరొద్దు మరి వాళ్ళు చెప్తారు. ఎవరు మాట అయినా ఓకేనా? చెప్తున్నా మళ్ళీ. నాంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి సిహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరుగుతూ ఆయన ప్రచారం కొనసాగించారు. నాంపల్లి నియోజకవర్గం వీర్నగర్ లో ఆనంద్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి గడప గడపకి ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలోని ప్రతి ఇంటికి అందాయని అన్నారు. 3వసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అవడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ చెప్పే 6 గ్యారంటీలు బోగస్ గ్యారంటీలని, వాటిని ఎవరు నమ్మే ప్రసక్తే లేదని తెలిపారు. నాంపల్లిలోని ఎంఐఎంతో తమకు పోటీ ఉంటుందని, 3వ తేదీ బీఆర్ఎస్ గెలుపు తథ్యమని ఆనంద్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
ఆయన ఆధారంలో ఈ పాదయాత్ర స్టార్ట్ అయింది. ఆ రెడ్డిస్ డివిజన్ అందరూ ఉన్నారు. మా కాన్స్టిట్యున్సీ నాంపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి ఆల్ డివిజన్స్, ఆల్ ప్రెసిడెంట్స్, ఆల్ సీనియర్ లీడర్స్ అందరు కలిసి ఈ పాదయాత్ర వీరనగర్లో చేస్తున్నాము. బాగా రెస్పాన్స్ ఉంది. ఇంటికి కేసీఆర్ గారి పథకాలు పోయాయి. అందుకోసం పబ్లిక్ బాగా ఆకర్షణమై వాళ్ళంతా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. 100% ఈసారి మాకు ఓటు వేస్తానని వాళ్ళు హామీ ఇస్తున్నారు. అలానే మేము అందరు ఇక్కడ మా రెడ్డిస్ డివిజన్ వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి నేను హృదయపూర్వకంగా అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ అందరికీ మళ్ళీ ఇంకోసారి మా నాంపల్లి కాన్స్టిట్యున్సీ అందరికీ సరదా వచ్చి అందరికీ దండం పెట్టుకుంటా నేను ఈ పాదయాత్ర స్టార్ట్ అయింది. ఇంకా కొంచెం సేపట్లో ఇంకా ఈ ఏరియా అంతా కవర్ అయిపోతుంది. 2 o'clock వరకు మా పాదయాత్ర నడుస్తుంది. అంటే కాంగ్రెస్ మేము ఇంటికి పోగానే వాళ్ళకు అర్థమైపోయింది కాంగ్రెస్ చెప్పేది తప్పు. కాంగ్రెస్ 10 ఏళ్ల ముందు ఏముండే, కరెంట్ పరిస్థితి ఏముండే, నీళ్ళ పరిస్థితి ఏముండే, డ్రైనేజ్ పరిస్థితి ఏముండే. దక్షిణ భారతదేశానికి వెలుగులు అందుతున్న రామగుండం ఎన్టీపీసీ 46వ వడిలోకి చేరుకుంది. దేశంలోనే అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ఈ ప్లాంట్ నవంబర్ 14, 1978లో అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ ప్రారంభించారు. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, గోవా రాష్ట్రాలకు విద్యుత్ అందిస్తున్న ఈ ప్లాంట్ ద్వారా 200 మెగావాట్ల 3, 500 మెగావాట్ల 4 యూనిట్లు, 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, 10 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా తెలంగాణ విద్యుత్ అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసిన 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ విద్యుత్ ప్లాంట్ సైతం అందుబాటులోకి వచ్చింది. దీంతో దేశంలోనే అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న కేంద్రంగా రామగుండం ఎన్టీసీపీ నిలిచింది. వీటితో పాటు 800 మెగావాట్ల 3 ప్లాంట్లు, 172 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం ఎన్టీపీసీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో దేశంలోనే రామగుండం ఎన్టీపీసీ మొదటి స్థానంలో నిలిచింది. 100% విద్యుత్ ఉత్పత్తి చేస్తూ తెలంగాణకే మణిహారంగా మారింది. General Manager Oil in charge power station today. So let us all assemble at the joint post. I request all of you to kindly join for the all general managers, representatives of union association, all HODs, DMS members to kindly join for NTPC flag hosting on the eve of 46th Ramagundam Rising Day. NTPC Zindabad. ज्योति किरण बनकर हम छाए, शक्ति निगम बनकर हमारी नगर में, भारत माता के हर घर में दिव्य अभिनव प्रकाश पहुँचाए। करते सिंचित देश हमारा, सदा यही संकल्प हमारा, किरण किरण से कुंज बनाए अंधकार की। जैसे आप सभी लोग जानते हैं कि एक नॉर्थ स्टार होता है ना, जो कभी हिलता नहीं अपनी जगह से, वैसे ये रामागुंडम जो है साउथ का स्टार है, वो कभी भी नहीं हिलेगा। अभी हम 46th रेजिंग डे मना रहे हैं, देन विल गो टू द गोल्डन जुबिली एंड देन अल्टीमेटली सेंटेनरी सेलिब्रेशंस। लेट अस होप फॉर दैट। रामागुंडम की हिस्ट्री, रामागुंडम का नाम जो है वो जाना जाता है ऑल द सिस्टम्स प्रोसीजर्स के लिए जाना जाता है। पूरी एनटीपीसी में रामागुंडम का एक अलग स्थान है, क्योंकि एनटीपीसी में कोई भी चीज़ का इनिशिएटिव लिया जाता है तो सबसे पहला प्रेफरेंस रामागुंडम को दिया जाता है, क्योंकि रामागुंडम का एक कल्चर है, नई जितनी भी इनिशिएटिव्स है उनको बहुत अच्छे तरीके से एक्सेप्ट करता है और उनको सक्सेसफुल तरीके से प्रूव करके दिखाता है। तो ये रामागुंडम की हिस्ट्री है। रामागुंडम हैज़ ट्रैवल्ड अ लॉट ड्यूरिंग दीज 46 years, starting with the subcritical units of coal,
then we went to the 500 megawatt units, then supercritical units of 800 megawatt. Along with that, we have also added renewable energy through 10 megawatt land solar and 100 megawatts of floating solar. And in the near future, we will be also adding waste to energy plant, because we also care for the environment where we live. పాత బస్తీ యాకుత్పుర నియోజకవర్గంలోని గౌలిపుర డివిజన్ నందు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సామసుందర్ రెడ్డి బస్తీ పెద్దలు కుల సంఘాల పెద్దలను కలిశారు. ఈ సందర్భంగా సామసుందర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రజలు ఇలాగే సంక్షేమ పథకాలు కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. నేను మీ సామసుందర్ రెడ్డి యాగత్పుర బీఆర్ఎస్ అభ్యర్థిని. ఈరోజు యాగత్పుర కాన్స్టిట్యున్సీ గౌరీపురలో ముఖ్యమైన నాయకులని, అలాగే సంఘ పెద్దలని, కుల నాయకులని అందరినీ కూడా, పెద్దవాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. మంచి స్పందన ఉన్నది. పోయిన 2018లో ఏదైతే పాదయాత్రకు వచ్చినప్పుడు మనం ఆదరించారు. ఈసారి ఇంకా టీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకంతో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటేస్తారని ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే పథకాలు పెట్టారో పథకాలకు ఆకర్షించలే ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీని గెలిపాలన్న ఆలోచనతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు గౌరీపురాలో కూడా అందరినీ కలవడం జరిగింది. రాబోయే 2-3 రోజులలో కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ గౌరీపురాలో కూడా ఉంటుంది. దాదాపు 5 సదనం కూడా మొదలుపెట్టాము. అన్ని డివిజన్లు అంటే దాదాపు 7 డివిజన్లు ఐఎస్ఎల్ కానీ, కుర్మాగూడ కానీ, సంతోష్ నగర్ కానీ, అలాగే తలాబ్ చెంచలం కానీ, టెబుల్పుర కానీ, కుర్మాగూడ కానీ, అలాగే గౌరీపుర కానీ, ఇవన్నీ డివిజన్లలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు అందరూ కూడా, ఉద్యమకారులు కూడా అందరూ కూడా ముందుకొచ్చి మా వెంట రావడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు ఈసారి అవకాశం ఇవ్వమని చెప్పి ఖచ్చితంగా మేము ప్రజలను కూడా కోరుతున్నాము. ప్రజలు కూడా అందరూ కూడా స్పందించి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారన్న నమ్మకంతో రాబోయే రోజులలో కూడా ఏదైతే డిసెంబర్ 3వ తారీఖున ఏదైతే కౌంటింగ్ ఉన్నదో కౌంటింగ్ తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పెద్దలు కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా మళ్ళీ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాధాపూర్ గ్రామంలో కార్నర్ మీటింగ్ కు హాజరైన కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ కు గ్రామస్తులు మంగళహారతులతో డప్పు సప్పులతో ఘన స్వాగతం పలికారు. ఒగ్గు కళాకారులు తమ విన్యాసాలతో గ్రామ ప్రజలను ఆకట్టుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పాఠశాల కరస్పాండెంట్ నరేష్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం పురస్కరించుకొని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేపట్టారు. అనంతరం విద్యార్థులు జాతీయ గీతం ఆలపించారు. ఎంఈఓ, డిఈఓ ఉపాధ్యాయులుగా విద్యార్థులు క్లాసుల్లో బోధించారు. బోర్డు కానీ రోటితో ఏరుతారు 2014కు ముందు రైతులను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని ముతోల్ బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో ఆయన గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడని అన్నారు. కారు గుర్తు ఎవరిది? కేసీఆర్ గారు నాకు కూడా కారు గుర్తు అలాట్ చేశారు. మరి ఈ సందర్భంగా ఈ గ్రామానికి వచ్చాం. ఇస్తున్నాయి అన్ని ఆలోచించాలి. ఇప్పుడు మనం బీఆర్ఎస్ పార్టీ నుంచి, మరి మిగతా వారు కాంగ్రెస్ నుంచి ఒకరు, బీజేపీ నుంచి ఒకరు. మరి ఒకటి ఆలోచించండి మీరు, గత 5 ఏళ్ల నుంచి కానీ 10 ఏళ్ల నుంచి కానీ బీజేపీ వల్ల, కాంగ్రెస్ వల్ల మనకేమన్నా ఒక్కటైనా ప్రయోజనం జరిగిందా? ఒక్కటైనా మరి అందువల్ల అటువంటి పార్టీలను మనం ఎందుకు వేయాలి? వేయకూడదు, ఓటు వేయకూడదు. వాళ్ళు మనకు వచ్చే పనులను ఆపుతున్నారు. ఒకటి రుణమాఫీ ఉండే 80% మందికి వచ్చింది, ఇంకా 20% మిగిలిపోయింది. మొన్న వాళ్ళు దరఖాస్తు చేసిన కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు రుణమాఫీ ఇవ్వద్దు, కేసీఆర్ రుణమాఫీ ఇవ్వద్దని దరఖాస్తు పెట్టిండ్రు. ఇంకొకటి రైతు బంధు. ఇప్పుడు మనకు రబ్బీ పంటకు, వడ్ల పంట రబ్బీ పంట ఉంటుంది, రబ్బీ పంటకు కూడా 5,000 ఎకరాలకు ఇవ్వాల్సి ఉంది, అది కూడా ఆపేశారు. మరి ఇవన్నీ ఇటువంటి వాళ్ళకి మనం గెలిపిస్తామా? ఇటువంటి వాళ్ళకి ఓటేద్దామా? మరి అన్ని మనకు వసతులు కల్పించే పార్టీకి, కేసీఆర్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి మీకు మనవి చేస్తున్నా. మరి మీకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, మహిళా సోదరులు ఉన్నారు ఇక్కడ, మీరు వెలుగు సంఘం సభ్యులు కూడా, వెలుగు సంఘంకు మన తెలంగాణ వచ్చిన తర్వాత లోన్ బాగా వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎంపీటీసీ భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ గ్రామంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డికి ప్రజలు నీరాజనం పలికారు. పల్లెపల్లకు రంగన్న కార్యక్రమంలో భాగంగా అబ్దుల్లాపూర్ మెట్ మండలం గౌరెల్లి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. మీకు డబ్బులే ఆశ ఉంటే నీకు 6 లక్షల ఇల్లు కావాలా, 1000 రూపాయలు 2000 వాడు ఇచ్చేది కావాలా? మరి లక్షలలో వచ్చే డబ్బులను మీకు 1 లక్షలలో వచ్చే కాదు, నెల 2,500
సరే రాకపోతే నేను ఇప్పుడు పంపిస్తా. మీరు ఇది చదివించుకోండి మీ పిల్లలతోని. ఇలా రేపు మన కాబోయే ముఖ్యమంత్రి ఉన్నాయి, మీరు చూసుకోండి. గొడవ చేయడం జరిగింది. దయచేసి మొత్తం టోటల్ గా కూడా యాకత్పూర సిటీ వాళ్ళకి ఇచ్చిండ్రు, వాళ్ళు ఓపెన్ కూడా కాలే. ఇంకా మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకో గత్యంతరమే లేదన్న సర్టిఫికెట్లు 170 మందికి మీరు ఫస్ట్ డబుల్ బెడ్రూమ్ లో మన గ్రామ ప్రజలకు, కుత్బులాపూర్ గ్రామ ప్రజలకు మీరు వస్తే న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నామన్నా. ఆ ఒక్క వాగ్దానం, ఈ గ్రామంలో ఇంకొక స్థలమే లేదు, ఒకవైపు ఫారెస్ట్, ఒకవైపు మూసి ఉంది. మీరు దయచేసి మీరు మా కుత్బులాపూర్ గ్రామం తరఫున మీరు ఆ వాగ్దానం ఇవ్వండి అన్న. థ్యాంక్ యూ. నియోజకవర్గం ముద్దుబిడ్డ, మనందరి ఆశా జ్యోతి, రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో మొట్టమొదటిగా గెలిచేది మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం. మరి మల్రెడ్డి రంగారెడ్డి అన్న గారు, మన సిపిఐ నాయకుడు యాత్రేడ్ అన్న గారికి, అదేవిధంగా బ్రహ్మచారి గారికి, మరి మండల కార్యదర్శి కోండ్ర ఎల్లమయ్య గారికి, అదేవిధంగా నాయకులు టిఆర్ఎస్ నాయకులు ఒక వచ్చిన డబుల్ బెడ్రూమ్ మరి రాలే. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీసీ ముఖ్యమంత్రి అంటారు, బండి సంజయ్ ని ఎందుకు తొలగించారు? బీసీలపై ఖైరతాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి దానం విమర్శలు. నాంపల్లి ఎంఐఎంతో బీఆర్ఎస్ కు పోటీ తప్పనిసరి, ప్రచారంలో స్పష్టం చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి ఆనంద్ కుమార్ గౌడ్. నలభై 6వ వడిలోకి చేరుకున్న రామగుండం ఎన్టీపీసీ, 100% విద్యుత్ ఉత్పత్తి చేస్తూ తెలంగాణకే మణిహారం. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాధిహితం.